హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా స్టాఫ్తో కాసేపు ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో దానికోసం ఫస్ట్గా ఒక బౌల్లో షుగర్ పౌడర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 3/4 కప్ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారంగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పొడి తీసుకున్నాను. సో కొబ్బరి పొడి మీరు పచ్చిదైనా ఎండుదైనా మీరు చాయిస్ ప్రకారంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న బాదం అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. సో మిల్క్ పౌడర్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మిల్క్ పౌడర్ని స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మిల్క్ పౌడర్ కొంచెం ముద్దలుగా ఉంటుంది. సో అది ఒకసారి కలిసేలాగా అన్నీ కలిపేసేసుకోండి. కలిపేసుకున్న దాని తర్వాత ఇక్కడ పచ్చిపాలు వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు తీసుకున్న దాని ప్రకారం తక్కువ ఎక్కువ చేసుకోండి. సో ఇక్కడ అన్నీ వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ మనకి ఎలా రావాలి అంటే అన్నీ కలిపేసుకొని ఇలా ముద్దగా చెక్ చేసుకోండి. ఇలా ముద్దగా వచ్చేటట్టుగా అలా వచ్చింది అన్న తర్వాత కొంచెం గీ వేసుకోండి. గీ వేసుకొని మళ్ళీ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, లేదు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో అలా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక బౌల్లో గీ కానీ బటర్ కానీ మీ చాయిస్ ప్రకారంగా వేసుకొని అందులో ఈ మిక్సర్ అంతా వేసేసుకొని డీప్ ఫ్రీజ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ, డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 minutes సరిపోతుందండి. నార్మల్ ఫ్రీజర్లో ఒక 1/2 hour పెట్టేసుకొని తర్వాత అది తీసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి. సో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయ్యే స్వీట్ రెసిపీ అండి ఇది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను తప్పకుండా మీ కామెంట్స్ అన్నింటిని కూడా చూసి తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.